మస్తలే నేనైతే సూపర్ గున్నా డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఓజీ మూవీ 15th డే ఆక్యుపెన్సీ అండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఓవరాల్ 15 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కూడా చూద్దాం. ఈ వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అబ్బా. అట్లాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీరు కొట్టే ఒక్క లైక్ తో ఈ వీడియో ఇంకో నలుగురిని చేరుతుందండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఓజీ 15th డే ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దాం. 15th డే తెలుగు 2 డే ఆక్యుపెన్సీ చూసినట్లయితే మార్నింగ్ షో 17.14%, ఆఫ్టర్నూన్ షో 16.53%, ఈవినింగ్ షో 17.75%, నైట్ షో 17.59%. సో ఓవరాల్ 15th డే తెలుగు 2 డే ఆక్యుపెన్సీ చూసుకున్నట్లయితే 17.25%. ఇప్పుడు మనం ఒకసారి సిటీ వైజ్ షోలు ఎన్ని ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. హైదరాబాద్ 397 షోస్, బెంగళూరు 63, చెన్నై 5, విజయవాడ 65, వరంగల్ 25, గుంటూరు 33, వైజాగ్ 114, నిజామాబాద్ 14, కరీంనగర్ 18, మహబూబ్ నగర్ 8, కాకినాడ 20. సో ఓవరాల్ మనకి సిటీ వైజ్ షోస్ చూసుకున్నట్లయితే 762 షోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 15th డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చూద్దాం. 15th డే ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 0.75 CR అంటే 75 lakhs. దాన్ని మనం గ్రాస్ లోకి కన్వర్ట్ చేసుకున్నట్లయితే 90 lakhs. ఓవర్సీస్ నుంచి 15th డే ఆల్మోస్ట్ కలెక్షన్స్ క్లోజ్ అయిపోయాయి. ఇప్పుడు మనం 15 డేస్ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 187.65 CR. 15 డేస్ ఇండియన్ గ్రాస్ చూసుకున్నట్లయితే 223.9 CR. 15 డేస్ ఓవరాల్ ఓవర్సీస్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 65.25 CR. సో టోటల్ ఓవరాల్ 15 డేస్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 289.15 CR. ఈ సినిమా బడ్జెట్ చూసినట్లయితే 250 కోట్లు. ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి 165 కోట్లు జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 300 కోట్లు. మరి ఈ సినిమాకి మరొక 10 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు చేసుకొని క్లీన్ హిట్ గా నిలుస్తుందా లేదా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, నమస్తే.